హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మేము నైట్ డిన్నర్ అయిపోయాక అలా వాకింగ్ అనేసి ఇలా వచ్చాము. డెన్మార్క్లో సన్లైట్ అనేది నైట్ 10 వరకు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 10 వరకు ఉంటుంది. ఇంకా డేస్ అవ్వంగా డే లైట్ అనేది తగ్గిపోతుంది అనమాట. నైట్ టైం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈవినింగ్ 4-5 అలా చీకటి అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి సన్లైట్ అనేది నైట్ 10 వరకు ఉంటుంది. మేమైతే 7కి అలా ఇలా బయట వచ్చాము. సో మాకైతే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇది, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ స్కూల్స్లో కానీ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ ఇలా పార్క్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడైతే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే ఆ పార్క్ వచ్చాము. మా అబ్బాయి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడనమాట. అన్నీ ఆడుకుంటున్నాడు. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇక్కడ 0 క్లాస్ నుండి 9th స్టాండర్డ్ వరకు ఉంటుంది. ఇక్కడ 0 నుండి 9th అనేది మ్యాండేటరీ అంట, 10th అనేది ఆప్షనల్ అంట. దీని పక్కనే ఒకటి కిండర్ గార్డెన్ ఉంది. ఇక్కడ 3rd ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు కిండర్ గార్డెన్కి పంపించాలి. 6th ఇయర్లో 0 క్లాస్కి జాయిన్ చేయాలన్నమాట. మా అబ్బాయిని స్కూల్కి వెళ్తామని అని అడిగితే ఇక్కడ వర్షం వస్తుంది, ఉంటుంది అని అంటూ ఉన్నాడు. అది ఏ పోతే అప్పుడు పోతానులే ఇంతే ఇంటున్నానంటే అంతేనా పోతావా? మమ్మల్ని పంపిద్దాం స్కూల్కి. మా వాడైతే బాగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి కదా, అన్నీ ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇది కూల్ కాదు, 2 పార్కులు అంతేమా. అవునా? ఇన్ని పార్కులు అంతే. గేట్ చేసేస్తున్నావు. ఇదైతే కిండర్ గార్డెన్. సో ఇక్కడైతే 4కి కిండర్ గార్డెన్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. గేట్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి, ఆల్వేస్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి. సో మేము అలా వెళ్ళి ఆడుకుంటున్నాం. చూసారా ఇక్కడ ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో బయట. లోపల ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇవైతే బయట పెట్టారు. ఇవైతే సపరేట్ రూమ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఏజ్ వాళ్ళని ఒక బ్యాచ్కి అలా వేస్తూ ఉంటారంట. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క కేర్ టేకర్ అనే వాళ్ళు ఉంటారు. ఒక కేర్ టేకర్కి 8 మెంబర్స్ ఉంటారంట పిల్లలు. 8 మెంబర్స్ని కలిపి ఒకరు టేక్ కేర్ చేస్తారు. అలా ఉంటుందంట. చూసారా లోపలంతా చాలా బాగుంది. చాలా బొమ్మలు అయితే ఉంటాయి ఇంకా లోపల. కొన్ని అయితే బయట పెట్టింటారు. ఇక్కడ 5 months అలా సమ్మర్ ఉంటుంది, మీదంతా వర్షం మంచు ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళని లోపలే పెట్టుకోకుండా పిల్లలని జాకెట్స్ వేసి బయట ఆడుకోవడానికి వదులుతారంట. ఎంత వాన వచ్చినా ఎంత చలైనా ఆడుకోవడానికి వదులుతారంట. ఇప్పుడు ఇక్కడ యాపిల్ సీజన్ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసిన యాపిల్ చెట్లు ఉన్నాయి. చూసారు ఇక్కడ కూడా యాపిల్ చెట్లు ఉన్నాయి. ఎంత బాగా కిందికే ఉన్నాయి. పిల్లలు కావాల్సినప్పుడు తింటూ ఉంటారు. కోసి కిందంతా పడేసి ఉంటారు కావాల్సినవి కోసి. ఇప్పుడైతే చాలా చాలా ప్రతి ఇంటి దగ్గర మ్యాక్సిమం యాపిల్ ట్రీస్ అనేవి ఉంటాయి. చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఇంకా వస్తాయి. క్రాబ్ యాపిల్స్ ఎక్కడ పార్క్స్ దగ్గర చూసినా అవి యాపిల్స్ అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట చెట్లు. కానీ ఇక్కడ యాపిల్స్ అనేవి ఊరంతా కోసుకోరు, అవి రాలిపోతూ ఉంటాయంట.
ఇదిగో ఇలా ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా ప్రతి దగ్గర మ్యాక్సిమం అన్ని దగ్గర ఇలా ఉంటాయి ఆడుకోవడానికి పిల్లల కోసం. పిల్లలే కాదు, ఇక్కడ మా వారు కూడా ఆడుకుంటున్నారు. మ్యాక్సిమం చాలా పార్క్స్ దగ్గర ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. పిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఉంటుంది. మా అబ్బాయికి అయితే మ్యాక్సిమం అన్ని పార్క్స్ తెలుసు. సో అక్కడికి వెళ్దాం, ఈరోజు ఇక్కడికి వెళ్దాం అంటూ ఉంటాడు. ఈరోజు అయితే ఇక్కడికి వెళ్దాం అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. సో బాగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు వాడు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.